టెలిగ్రామ్ ఇండియాలో నుంచి బ్యాన్ అయిపోతుందా? సో ఈ న్యూస్ అయితే ఈ మధ్య బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఏంటి మరి, ఎందుకు ఈ న్యూస్ వచ్చింది ఇప్పుడు సడన్ గా అని చెప్పేసి అంటే, మొన్న ఆగస్టు 24 ప్యారిస్ లో టెలిగ్రామ్ ఫౌండర్ అండ్ CEO ఎవరైతే ఉన్నారో పవెల్ డురోవ్ అని అతన్ని అరెస్ట్ చేసింది ప్యారిస్ గవర్నమెంట్. ఎందుకు అరెస్ట్ చేసింది అని అంటే, టెలిగ్రామ్ లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఘోరమైన క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అందువల్లనే ఇతన్ని అరెస్ట్ చేసింది అన్నట్టు. లేదు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఏం జరగట్లేదు అని ఆయన కౌంటర్ నరేషన్ ఇచ్చుకుంటూ ఆ ఎవిడెన్సెస్ చూపిస్తే అతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మనం టెలిగ్రామ్ యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, హ్యామ్స్టర్ కాంబాట్ నుంచి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది, అది కూడా చేస్తూ ఉంటారు. అండ్ టెలిగ్రామ్ బాట్స్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో అసలు మరి ఏంటి ఈ టెలిగ్రామ్ అనే యాప్ నిజంగానే ఇండియాలో బ్యాన్ అవుతుందా? బ్యాన్ అయితే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించిన క్లారిటీ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. టెక్నాలజీ గురించి కానీ, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టెలిగ్రామ్ అనేది చాలా యూజర్స్ బేస్ ఉన్న అప్లికేషన్ అన్నట్టు. దానికి వరల్డ్ వైడ్గా 950 మిలియన్ యూజర్స్ ఉన్నారు, అంటే 95 కోట్ల మంది ఉన్నారు. అందులో మెజారిటీ ఇండియా నుంచే. 220 మిలియన్ ఉన్నారు యూజర్స్ ఇండియాలో, అంటే 22 కోట్ల మంది ఇండియన్ యూజర్స్ ఉన్నారు. అందులో రిజిస్టర్డ్ యూజర్స్ 50 లక్షల మంది ఉన్నారు. అంటే ఏంటి, ఫోన్ నెంబర్ తోటే కాకుండా ఈమెయిల్ అడ్రస్ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్ వెరిఫై చేసుకోవడం అని అంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో అట్లా డైరెక్ట్ రిజిస్టర్డ్ అయి ఉన్న అకౌంట్స్ 50 లక్షలు ఉన్నాయి మన ఇండియాలో టెలిగ్రామ్ యూజర్స్. టెలిగ్రామ్ అనే యాప్ని యూజ్ చేసి చాలా క్రిమినల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయంట. డ్రగ్ డీలింగ్స్ అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. గన్స్ స్మగ్లింగ్ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. పోర్నోగ్రఫీ, ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అంటే టెలిగ్రామ్ గ్రూప్స్లలో వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉంటాయి. ఎస్పెషల్లీ దీంట్లో ఏంటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ సర్క్యులేట్ అవుతుంది అనేది వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఎలిగేషన్స్ అన్నట్టు. అండ్ రివెంజ్ కైండ్ ఆఫ్ పార్న్ వీడియోస్ కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయంట. ఇక మనందరికీ తెలిసింది అయితే మాత్రం సినిమా పైరసీ, కరెక్టే కదా. ఏ సినిమా థియేటర్ లో ఆడుతున్నా గానీ ఆటోమేటిక్ గా టెలిగ్రామ్ లోకి వచ్చేస్తుంది. అది టెలిగ్రామ్ కి సంబంధించి యూజర్స్ బేస్ ఎక్కువ కాబట్టి క్రిమినల్ యాక్టివిటీస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. అసలు ఇన్కాలిక్యులబుల్ అంటున్నారు, అంటే అసలు క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అందట్లే, అంత ఎక్కువగా జరుగుతున్నాయి క్రైమ్స్ టెలిగ్రామ్ లో. సో అదే ప్యారిస్ గవర్నమెంట్ అయితే మెన్షన్ చేశారు. అందుకోసమనే ఈ CEOని అయితే అరెస్ట్ చేసిండ్రు. ఎస్పెషల్లీ ఇండియాలో సెబీ కూడా ఈ టెలిగ్రామ్ అనే దాని మీద రిపోర్ట్ ఇచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ప్రైజెస్ నే మ్యానిపులేట్ చేస్తున్నారంట టెలిగ్రామ్ అనే యాప్ ని యూజ్ చేసి. సో దానికై గాను ఒక ఫేమస్ స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ కంపెనీకి సంబంధించి వాళ్ళ దగ్గర కూడా 20 లక్షల రూపాయలు తీసుకొని ఈ టెలిగ్రామ్ అనే యాప్ ని యూజ్ చేసి వాళ్ళ స్టాక్స్ ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది సెబీ ఇచ్చిన రిపోర్టు. దానికి సంబంధించిన పర్సన్ ఆల్రెడీ అక్యూజ్డ్ అన్నట్టు, అతన్ని అరెస్ట్ చేసేసిండ్రు. అసలు ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఇండియాలో ఈ టెలిగ్రామ్ యాప్ ని యూజ్ చేసి అనేది పూర్తి స్థాయిలో ఆ డేటాని బయటికి తీయాలన్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ కి కానీ లేదంటే సైబర్ క్రైమ్ వల్ల కానీ కొంచెం ఛాలెంజింగ్ ఉంది. వై? బికాస్ ఇది మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే టెలిగ్రామ్ లో మీరు చాటింగ్, అంటే గ్రూప్ చాటింగ్ చేసుకున్న ఛానల్ కానీ లేదంటే ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకున్నా కానీ మెసేజ్ చేసిన వాళ్ళు అండ్ అవతల మెసేజ్ రిసీవ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ మెసేజెస్ ని చూడడానికి ఛాన్స్ ఉండదు. ఇదే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇది మనకి వాట్సాప్ లో ఉంటుంది. బట్ దీనికి దానికి తేడా ఏంటి అంటే, టెలిగ్రామ్ అనేది డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్ లో డిజైన్ చేయబడి ఉంది. దీని స్ట్రక్చర్ మొత్తం డీసెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి బిట్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో, బిట్ కాయిన్ కానీ ఇథెరియం కానీ ఇదంతా క్రిప్టో కరెన్సీ కదా. ఒక క్రిప్టో కరెన్సీని కూడా ఏ గవర్నమెంట్ కానీ లేదంటే ప్రైవేట్ కి సంబంధించిన ఎటువంటి సంస్థలు కూడా దాన్ని కంట్రోల్ చేయలేవు, బికాస్ ఆఫ్ అది డీసెంట్రలైజ్డ్ అన్నట్టు. సేమ్ అలాగే టెలిగ్రామ్ అనే యాప్ కూడా దీని స్ట్రక్చర్ కూడా డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. సో అందువల్లనే ఏ గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతుంది. దీంట్లో జరిగే క్రైమ్స్ కానీ స్కామ్స్ కానీ యూనో. సో ఇదిదా మనకి క్రైమ్ చేసే వాళ్ళకి, క్రిమినల్స్కి ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అయిపోయింది. దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండడము, వీళ్ళు చేసిన చాటింగ్ కానీ వీళ్ళు చేసే క్రిమినల్ యాక్టివిటీస్, ఇట్లాంటివి ఏ యాక్టివిటీ జరిగినా పూర్తి డేటాను బయటికి తీయలేరు, ఆ డేటా ఎవరికి తెలియదు. అందువల్లనే ఇది పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది క్రిమినల్స్కి. అండ్ దట్టు దీనికి సంబంధించిన సర్వర్స్ ఏవైతే ఉంటాయో అవి వేరియస్ కంట్రీస్లో ఉంటాయంట వరల్డ్ వైడ్గా. అంటే ఏంటి, ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి ఏదైనా క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే మన ఇండియాకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వేరే వేరే కంట్రీస్లో ఉన్న డేటా సర్వర్స్లో ఉంటుంది. సో దీనివల్ల అసలు మన ఇండియాలో యాక్చువల్గా ఎవరు క్రైమ్ చేస్తున్నారు టెలిగ్రామ్ని యూజ్ చేసి
పాలసీ అనేది కూడా తీయలేకపోతున్నారు. దో వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఎన్ని డిఫికల్టీస్ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కానీ డెఫినెట్గా టెలిగ్రామ్లో మా కంట్రీలో ముఖ్యంగా ఎటువంటి క్రైమ్స్ జరిగినా వాటిని మేము తప్పకుండా అడ్రస్ చేస్తాము, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ బయటికి తీస్తాము అనే కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మన ఇండియాలో కూడా. ఒకవేళ కనుక వీళ్ళకి సంబంధించి ఇనఫ్ ఎవిడెన్సెస్ కానీ ఉండి ఆ కేసు కనుక ప్రూవ్ అయిందనుకో ఆటోమేటిక్గా మన ఇండియాలో కూడా టెలిగ్రామ్ అనేది బ్యాన్ అయిపోతుంది. సార్ మరి బ్యాన్ అయిపోతే నెక్స్ట్ మరి దీన్ని యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ సంగతి ఏంటి? మనం చెప్పలేము, ఇంకా మనం ఏం చేయలేము దానికి. మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే మరి VPN కనెక్ట్ చేసి యూజ్ చేసే ఛాన్స్ ఉందా, ఇవన్నీ ఇప్పుడే మనం మాట్లాడకూడదు. యాక్చువల్గా ఆల్రెడీ మన ఇండియాలో బ్యాన్ అయిన చరిత్రలు ఉన్నాయి. టిక్టాక్ కానీ BGMI కానీ అంటే PUBG కానీ UC బ్రౌజర్ ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ చాలా వరకు బ్యాన్ అయిపోయినాయి జస్ట్ బికాస్ ఆఫ్ చైనా కంపెనీలు అనే ఉద్దేశంతో మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి సంబంధించిన యూజర్స్ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో వీటిని బ్యాన్ చేసిండ్రు. అలాంటిది టెలిగ్రామ్లో డైరెక్ట్ మన ఇండియాలో కూడా ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు గవర్నమెంట్ అయితే దీన్ని సస్టైన్ చేయలేదు. సో కాబట్టి ఇంకా చూడాలి మరి అసలు ఏం జరుగుతుంది, టెలిగ్రామ్ బ్యాన్ అవుతుందా బ్యాన్ అవ్వదా అనేది మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ వీడియో అండి. వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎలా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.